Hello one and all, welcome to my YouTube channel. So today the topic is about సమ్మర్లో కూడా కొంచెం మందికి ఆస్తమా అటాక్ లాగా బ్రీత్లెస్నెస్ ఉంటుంది. సో దానికి ఎలా ఏంటి అంటే బేసికల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఆస్తమా అనేది చలిగాలికి మాత్రం వస్తుంటుందని. దీంట్లో కాఫ్ టైప్ అండి, రకరకాల కాఫ్ విల్ బీ ప్రొడక్టివ్ ఉంటుంది, కొంచెం డ్రై కాఫ్ ఉంటుంది. అండ్ ఇది నా ప్రకారం ఏంటంటే పర్సనల్గా నేను కొంతమంది పేషెంట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈవెన్ ఫీల్స్ పాల్పిటేషన్ కైండ్గా కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి లోపలే వీజింగ్ అనేది సౌండ్ రాదు, అలా పిల్లి కూతలు అంటుంటారు దాన్ని జనరల్గా తెలుగులో. అలా సౌండ్ రాకుండా చాలా లో సౌండ్ వస్తూ బ్రీత్లెస్నెస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు శొంఠి కాఫీలు తాగినా కూడా రిలీఫ్ రాదు. బట్ ఏం చేయాలి? దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ద్రాక్ష రసము. ద్రాక్ష రసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో హీట్ అనేది బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా ఆ ఫ్లమ్ అనేది ఎక్స్పెక్టోరెంట్ అవుతుంటుంది ఈజీగా. ఎక్స్పెక్టోరెంట్ అంటే ఈజీగా తోయగలుగుతుంది. అండ్ దాంతో పాటు డెఫినెట్లీ దే హ్యావ్ టు స్మియర్ కొంచెం ఆయిల్. నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్పేదే, స్మియరింగ్ ఆఫ్ ఆయిల్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇది స్మియరింగ్ ఆఫ్ ఆయిల్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఏదైనా ఆయిల్, ఎస్పెషల్లీ కోకోనట్ ఆయిల్ అయినా నువ్వుల నూనె అయినా కొంచెం మన నోస్లో స్మియర్ చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా ఈ బ్లాక్స్ అన్నీ ఓపెన్ అవుతుంటాయి. దే విల్ మచ్ బెటర్. అండ్ దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇస్ వెరీ బెనిఫిషియల్ ఫర్, నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, హార్ట్ స్టూల్స్ ఉన్న వాళ్ళకు, అలానే మెయిన్గా ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ అంటే గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ది బెస్ట్ ఈజ్ ఇది. అండ్ హోప్ఫుల్లీ దిస్ వీడియో విల్ బి బెనిఫిషియల్. దయచేసి డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వై? బికాస్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్కి అక్కడ ఇక్కడ వెళ్ళి చెప్పేది కాదు. సో వన్ మోర్ థింగ్, ఇది రెమెడీస్ అన్నీ నేను చెప్పేవి సింపుల్ లెవెల్వి, బట్ రెమెడీస్ ఆర్ నెవర్ ద ట్రీట్మెంట్స్. ఫర్ ట్రీట్మెంట్స్ యూ హ్యావ్ టు ఫాలో ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.